కాపులం అంటూ మనల్ని పలకరించబోతున్నటువంటి మా డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఆహ్, మేము కాపులం జీ5 ఒరిజినల్‌గా వస్తుందండి. 22nd వస్తుంది. ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అమ్మా, నాన్న థ్యాంక్ యూ. అట్లాగే నా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ ధర్మేంద్ర, హాయ్ రా, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అట్లాగే ముందు జీ5 గురించి చెప్పాలండి. వికట కవి 24లో రిలీజ్ అయింది. ఆహ్, చాలా పెద్ద సక్సెస్ అయింది. అండ్ ఐ గాట్ ఓటీటీ ప్లే అవార్డ్ ఫర్ దట్ ఆల్సో. దాని తర్వాత మేము రవి గారితో కలిసి వేరే వర్క్‌లో ఉన్నాం. అల్లరి నరేష్ గారి సినిమా ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ చేసాం. ఆ వర్క్‌లో ఉన్నప్పుడు జీ5 నుంచి ఇంకో కాల్ వచ్చింది. ఇంకో అద్భుతమైన కథ ఉందని చెప్పి దేశరాజు బ్రదర్ కాల్ చేశాడు. చేసిన తర్వాత కథ విన్నాం. హిరణ్మయ్య గారే చెప్పారు ఆఫీస్‌లో. చెప్తే చాలా బాగుంది, చేద్దామని చెప్పి రవి గారికి చెప్తే, ఆహ్, సో ఎప్పుడు వాళ్ళు ఒక మంచి స్టోరీ అనుకున్న, సో ప్రదీప్ ఏం చేస్తున్నాడు ఖాళీగా ఉన్నాడని చెప్పి అనుకునే ఒక వాళ్ళ లిస్ట్‌లో నేను ఉండటం నా లక్ అని భావిస్తా. థ్యాంక్ యూ సో మచ్ అనురాధ మేడం అండ్ హోల్ జీ టీమ్ అండ్ హిరణ్ గారు, సిద్ధార్థ్, థ్యాంక్ యూ సో మచ్. సందీప్, థ్యాంక్ యూ కంటెంట్ టీమ్ అండ్ ఆల్. అండ్ అలాగే జీ మార్కెటింగ్ టీమ్, స్వాతి గారు, మా సుధీర్ చాలా కష్టపడ్డారు. డే వన్ అంటే శ్రీను గారు అండ్ జాఫర్ గారు వచ్చిన ప్రోమో దగ్గర నుంచి షో ఎంత బజ్ పట్టుకుందో మీ అందరికీ తెలుసు. సో మార్కెటింగ్ టీం వాళ్ళు చాలా హార్డ్ వర్క్ కనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు అవర్ క్యాస్ట్ అండ్ క్రూ, సో రా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అండి అది. ఇంకా రవి గారు, హీజ్ లైక్ మై బ్రదర్, మెంటర్, గురు అండ్ ఎవ్రీథింగ్. సో పూరి జగన్నాథ్ గారితో నేను ఆయన ఏడీగా పనిచేసిన తర్వాత నాకు ఇక్కడ ఒక స్ట్రెంగ్త్, ఒక మోరల్ సపోర్ట్ నాకు ఇండస్ట్రీలో ఆయన ఎప్పుడు ఉంటారు. హరిశంకర్ గారు కూడా మొన్న కనకదుర్గ లాంచ్లో నన్ను చూసి ఎవరు మన ప్రదీపేన డైరెక్టర్ అని చెప్పి అన్నారు. సో రవి గారు అంటే పక్కన నేను ఉంటాననేది ఒక సినానిమస్గా అందరికీ అర్థమవుతుంది. సో ఐ ఫీల్ లక్కీ ఫర్ దాట్, ఐ ఫీల్ ప్రివిలేజ్డ్. థ్యాంక్ యూ అండి. రా ఎంటర్టైన్మెంట్స్ అంటే ప్రదీప్, నేను, కౌముది ముగ్గురం. అది థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కోమతి గారు. సో అంటే ఈ స్కేల్ ఆఫ్ ప్రాజెక్ట్ వెరీ లిమిటెడ్ టైం, రిసోర్సెస్ అన్నీ దగ్గర తీసుకుని, ఆ ఛాలెంజెస్ దానికి ఉంటాయండి. సో ఎక్కడ ఏ రోజున వర్క్ డిస్టర్బ్ అవ్వకుండా అనుకున్న టైంకి అనుకున్నట్టు ఫినిష్ చేయగలిగామంటే థ్యాంక్స్ కోమతి గారు. అండ్ కౌముది గారికి సపోర్ట్గా ఉన్న మా జీకే గారు ప్లానింగ్ విషయంలో ఎప్పటికప్పుడు ఆర్టిస్టులని కోఆర్డినేట్ చేస్తూ, అట్లాగే మధు మా ప్రొడక్షన్ కంట్రోలర్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రొడక్షన్ చాలా స్మూత్ అయితేనే మొత్తానికి ఇవాళ అంటే విత్ ఇన్ షార్ట్ స్పాన్, అంటే ఐ డోంట్ వాంట్ టు, అంటే ఫెబ్ ఎప్పుడో స్టార్ట్ చేసాం, బట్ ఒక క్వాలిటీ ప్రొడక్ట్ని ఇంత షార్ట్ స్పాన్లో తీసుకొచ్చామంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద టీమ్ వర్క్ అండి, ద రైట్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ టీమ్ టు టెక్నీషియన్స్. థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే ఈ షార్ట్ స్పాన్ ఇంత క్విక్గా ఆ స్పీడ్ని అర్థం చేసుకున్న కెమెరామెన్ కావాలి. సో కిషోర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అసలు గ్యాప్ ఉండదు, తను రెస్ట్ తీసుకోడు, భోజనం చేయడు, తింటాడా ఏంటి అసలు అర్థమయ్యేది కాదు. సో ఫట్ 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 పరిగెడుతూ ఉంటాడు ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ చూస్తున్నారు కదా గోదావరి జిల్లా నేటివిటీ, ఆ కలర్స్ని, ఆ గ్రేడ్లో అవనివ్వండి, చాలా బాగా పట్టుకొచ్చారు. అండ్ థ్యాంక్స్ వరుణ్, మైసభ, ద ఎంటైర్ డిఐ టీమ్, అన్వేష్ ద కలరిస్ట్. సో ఇవాళ ఆ గోదావరి పచ్చదనాన్ని మీరు ఆయన విజన్ ద్వారా క్యాప్చర్ చేయగలిగారు. థ్యాంక్ యూ సో మచ్ మైసభ. అండ్ అండ్ మా ఎడిటర్ సెల్వ, పాపం చాలా 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 అసలు డే అండ్ నైట్ అవుట్పుట్స్ అసలు వెళ్తూ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ పడుకోకుండా అక్కడే ఉండి, తన అసిస్టెంట్ వినోద్. సో థ్యాంక్ యూ సో మచ్ సెల్వ. అట్లాగే ఇంకా మా సాకేత్ గారు ఈజ్ ఫంటాస్టిక్, అందరికీ తెలిసిన సింగర్. అండ్ నేను ఇందాక ఎవరో అన్నారు ఇక్కడ, శ్రవంతి గారు అనుకుంటా, అనుదీప్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు మీరు అవ్వాలని. నేను ఆయనకి ఆ మాట, యు ఆర్ ఎ స్టార్ సింగర్, సో ఆయనకి కమిటీ కుర్రోలు ఎలా అయిందో మేము కాపులం మీకు అలా అవ్వాలండి, లెట్స్ గివ్ ద బెస్ట్ అని చెప్పి ఇద్దరం అనుకుంటూ ఉండేవాళ్ళం. అండ్ మీరు కూడా అన్నారు ఆ మాట. సో చాలా చాలా బాగా వచ్చిందండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ పాట మీరు అందరూ విన్నారు. అండ్ ధ్రువన్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ ద ఆసమ్ లైన్స్. ఇంకెవరున్నారు, ఇంకా మా స్టోరీ శోభన్, థ్యాంక్ యూ బ్రదర్. సో తను స్టోరీ రాసుకుని జీ దగ్గరికి వచ్చాడు.
అండ్ తన డైరెక్ట్ చేద్దాం అనుకున్న కథ నా చేతిలో వచ్చింది, ల్యాండ్ అయింది. ఐ ఫీల్ బ్లెస్డ్. చాలా మంచి అంటే ఒక గోదావరి జిల్లా కథ, అక్కడ పుట్టి పెరిగి అలాంటి కథ నా దగ్గర రావడం ఐ ఫీల్ ప్రివిలేజ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. మా చాణక్య హీ రోట్ స్క్రీన్ ప్లే ఫర్ వికటకవి ఆల్సో. సో హీస్ అ ఫెంటాస్టిక్ రైటర్. సో వెరీ సెన్సిబుల్ పర్సన్. సో థ్యాంక్ యూ బ్రదర్. ఇంకేముంది మా రాజ్ కుమార్. సో ఎవ్రీవన్ నో. సో ప్రదీప్ అంటే పక్కన రాజు ఉంటాడు అనేది ఇట్స్ డిఫాల్ట్ ఇది. సో అందరూ కూల్ అంటున్నారు. రవి గారు ఒకరికి తెలుసు, సో రాజుకు తెలుసు నెక్స్ట్ అంతే. ఎందుకంటే నన్ను భరిస్తూ ఉంటాడు. అండ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ గణేష్, అజిత్, సుగున్, ప్రశాంత్, భరత్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆనంద్ మా రా ఎంటర్టైన్మెంట్స్ రైటర్ అండ్ అబ్బాయి మంచి టాలెంటెడ్ పర్సన్. అట్లాగే అంటే ఆల్ న్యూ టీమ్ అండి. సో దే అండర్స్టూడ్ ద పేస్ ఆఫ్ ద వర్క్. తక్కువ టైంలో కూడా అంటే క్రాఫ్ట్ని అంత ఈజీగా చాలా అంటే ఐ కుడ్ సీ దట్ ప్యాషన్ ఇన్ దెమ్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మీరు త్వరలో డైరెక్టర్స్ అవ్వాలని. అట్లాగే మా సంతోష్, మా అట్మాస్ ఇంజనీర్, మిక్సింగ్ ఇంజనీర్ సంతోష్, వికటకవి కూడా ఆయనే చేశాడు. సో ఫెంటాస్టిక్ వర్క్ అండి. సో ఐ డోంట్ నో వెదర్ ఇప్పుడు మనం 2 ఎపిసోడ్స్ రెడీగా ఉన్నాయి. సో మీరు చూస్తే ఆల్మోస్ట్ ఒక సినిమాటిక్ ఫీల్ మిక్సింగ్ అట్మాస్ మిక్సింగ్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. సో ఇది అట్మాస్. సో Z5 తెలుగు ఫస్ట్ టైం అట్మాస్. యా. సో దట్ గోస్ టు యూ సంతోష్. యా. సో అదండి అట్మాస్లో వస్తుంది. అందరూ సో 5.1 ఐఎమ్ షూర్ అందరి దగ్గర అకస్టమ్డ్గా ఉన్నాయి. సో ప్లీజ్ వాచ్ ఇన్ 5.1 ఇఫ్ పాసిబుల్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఉన్న ఆర్టిస్టులందరికీ ఘన, లోకేష్, అట్లాగే మా వెంగి, సో సొనాటా ఫాస్ట్ ట్రాక్లు, మా కిరీటి డార్లింగ్. సో హీస్ ఆల్మోస్ట్ 13-14 ఇయర్స్ జర్నీ మా ఇద్దరిది. సో నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు పూరి గారి దగ్గర ఉన్నప్పుడు మనోడు అప్పుడే ఒక ఉయ్యాల జంపాల అవి చేస్తూ ఉన్నా కూడా ఒక ఫ్రీగా పాపం సపోర్ట్ చేస్తూ ఆ డేస్ నుంచి ఈజ్ అ వెరీ డార్లింగ్ ఫ్రెండ్. ఇంకా తర్వాత శ్రీను గారు. సో మోహన్ సొటారి ఈ రోల్కి సొటారి బ్రదర్స్ అనేది వాళ్ళిద్దరికి బాగా కొట్టిన పిండి, మా రవి బాయ్కిను శోభన్కి. సో దీన్ని ఎవరు హోల్డ్ చేస్తారని చెప్పి టేబుల్ మీద రకరకాల ఆప్షన్స్ ఏవో వస్తే అనురాధ మేడమే అన్నారు శ్రీను గారిని ఒకసారి ట్రై చేద్దామండి అని. సో వి ఆల్ గాట్ ఎక్సైటెడ్. అండ్ శ్రీను గారు అలా వచ్చారు. అండ్ ఐ లవ్డ్ యువర్ ఎనర్జీ అండి. అసలు పాపం చాలా ఇబ్బంది పెట్టాం. అంటే 1.5 కాల్ షీట్స్, 2 కాల్ షీట్స్. ఏ రోజు మార్నింగ్ చెప్పిన టైం నైట్ 2 అయింది, మళ్ళీ నెక్స్ట్ డే వస్తారా టైంకి, అసలు ఏది అసలు హీల్ బి ఆన్ టైం. హీ సో డిసిప్లిన్. సో కొత్తగా వచ్చే ఆర్టిస్టులు ఆయన స్కిట్స్, ఆయన పర్ఫార్మెన్స్ చూడటం కదా, ఆయన ఒకరోజు సెట్లో చూస్తే మీకు అర్థమవుద్ది ఎంత చాలా నేర్చుకోవచ్చు ఆయన చూసి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా రవి బ్రదర్, ఈజ్ అ వెరీ అంటే నాకు టెక్నీషియన్గా పరిచయం అవుతున్నాను, ఎడిటర్గా తమాడా మీడియాలో. సో అక్కడ నేను పెళ్లిగోల 3 అని ఒక సిరీస్ చేశాను వ్యూ యాప్కి. సో దాంట్లో మనోడిని పెడదామని చెప్పంటే తనకి ఫస్ట్ టైం, అప్పటికి యూట్యూబ్ చేశాడు బట్ సిరీస్లో ఫస్ట్ టైం పెళ్లిగోల 3లో చేయించాం. తర్వాత వికటకవి ఫెంటాస్టిక్ రోల్, అది పటేల్ అనే క్యారెక్టర్. అండ్ ఇది వాళ్ళ ప్రొడక్ట్, అది నేను వాళ్ళ ప్రొడక్ట్లోకి ఎంటర్ అయ్యా. సో మేం కప్లో అనేది తన సొటారి, రవి సొటారి అనేది తన మార్క్ క్యారెక్టర్ అది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ భయ్య. సో యా. సో థ్యాంక్స్ అండి. సో ఐ థింక్ మా రితు ఉంది, సారీ అలా చూడకు, ఎందుకంటే అమ్మాయి నవ్విందంటే మళ్ళీ సో థ్యాంక్స్ రితు. అలాగే మా సిరి పార్వతి, ఇంకా మిగతా ఆర్టిస్టులు చాలామంది చేశారు, శ్రీధర్ రెడ్డి గారు, కమల్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ. యా. అండ్ నాగబాబు సార్. సో మా పోస్టర్ ఆయనే. అసలు ముందు గజపతిరాజు ఎవరు ఈ సినిమాలో, ఈ వెబ్ సిరీస్లో అని చెప్పి కథ విని నేను రవి గారికి ఒక పావుగంట కథ ఏంటి అని అడిగారు జీ దగ్గర నుంచి వినొచ్చాక. ఏమి క్షణం ఆలోచించకుండా నాగబాబు గారు ఎలా ఉంటారన్నారు. ఇంకా ఇంకా వేరే అనేదే ఉంది. వి ఆల్ గాట్ ఎక్సైటెడ్. నెక్స్ట్ డే అనురాధ మేడం చెప్పాం. ఇంక 1 డేలో క్లోజ్ చేశారు రవి గారు నాగబాబు సార్ని తీసుకొచ్చి. ఈ ప్రాజెక్ట్ ఈ స్కేల్లో ఈరోజు ఉంది అంటే ఒక కథ తర్వాత ఒక క్యాస్టింగ్ పడితేనే ఎప్పుడైనా ఒక కథకి అందం వస్తుందండి. సో నాగబాబు గారు అనగానే ఆ పోస్టర్ వాల్యూ యాడ్ అయిపోయింది. అండ్ ప్రాజెక్ట్ స్కేల్ పెరిగింది. దాని తర్వాత శ్రీను గారు యాడ్ అయ్యారు, రీతు వచ్చింది. సో ఒక తెలియకుండా ఎప్పుడైనా ఒక కథకి అందం వచ్చేది నటీనటులు ఆ పోస్టర్తో వస్తుంది. సో నాగబాబు సార్ రాగానే
ఇట్ ఆల్ ఒక మెగా ప్రాజెక్ట్ పోస్టర్ లాగా వచ్చింది అది. అండ్ చాలా బాగా సపోర్ట్ చేశారు అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ నాగబాబు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రదీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఒక గ్రూప్ పిక్చర్